ఫస్ట్ నాకు స్టార్టింగ్ నుంచి ఆస్తమా అటాక్ అయింది సార్ బై బర్త్. దానికి మేము మెడిసిన్స్ ఆస్తమా మెడిసిన్స్ బాగానే వాడాము. 2016 ఆ రేంజ్ నుంచి బాగా టెన్షన్ ఎక్కువవుతుంది, బీపీ అన్నీ రేజ్ అవుతున్నాయి. మేము చాలామంది డాక్టర్ దగ్గర కలిసాము. తర్వాత ఇక్కడ సూర్యప్రకాష్ గారిని కలిసాము, సూర్యప్రకాష్ గారిని. సూర్యప్రకాష్ గారు ఇది బైపాస్ లేకుండా డైరెక్ట్ స్టంట్స్తో మనం చేయొచ్చు అని చెప్పారు. చేసినాక ఓపెన్ చేసి మొత్తం చూస్తే దాంట్లో లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం టోటల్ వాల్స్ 100% బ్లాక్ అయినాయి. ఇక 2020 నుంచి 3 స్టెప్పుల్లో ఆపరేషన్ స్టెప్ బై స్టెప్ చేసుకొచ్చేసారు. మెయిన్ అప్పుడు బీపీ అసలు కంట్రోల్ ఉండేది కాదు, షుగర్ కంట్రోల్ ఉండేది కాదు, ఇవన్నీ కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. ఈ ఆపరేషన్లోనే కోవిడ్ కూడా అటాక్ అయింది. కోవిడ్ తర్వాత కూడా వ్యాక్సిన్ అవన్నీ వాడాక కంట్రోల్ వచ్చింది. దాని తర్వాత గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ కొద్ది తగ్గుతుంది. బ్రీతింగ్ ఇవన్నీ డెవలప్ అయింది. పంపింగ్ కూడా అప్పుడు 30% ఉండేది ఈఎఫ్ ఎజెక్షన్ ఫ్యాక్టరీ. ఇప్పుడు దగ్గర 48 to 55 ఆ రేంజ్కి వస్తుంది. దగ్గర 6 monthsకి ఒకసారి నేను చెకప్కి వస్తుంటాను. నాకు మంచి పాజిటివ్గా అనిపించింది. 5 years గ్యాప్లో గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ కండిషన్లోనే ఉన్నాను. మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతున్నాను. ఇప్పుడు డాక్టర్ గారికి థ్యాంక్స్. నా లైఫ్ నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చిన డాక్టర్ గారికి నేను నమస్కారం.